మాకు అందుకు బట్టి కూడా నేను సాధించాను అలాగే సంఘంలో పెద్దలకు సంఘ సభ్యులందరికీ నామంలో మీకు శుభాలు వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను మీ అందరి నిమిత్తం ప్రభువు నిమిత్తం నేను వాడగలను. నన్ను ఆయుధపరిచి ఆయనకి ఇష్టమైన రీతిగా నేను వాడగలకు ఉపయోగకరంగా ఉన్నట్టు చిన్న ప్రార్థనతో మరి ఈ వాక్య పరిచయం మొదలుగా ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సకల గోముల సజీవుడ, సర్వ సృష్టికి ఆధారణ, జీవాధిపతి, న్యాయాధిపతి, సమస్తములకు అధిపతి, వందనములు, స్థుతులు, స్తోత్రములు. మా బలం చేత కాదు, మా శక్తి చేత కాదు, కేవలం మీ కృప చేతనే మేము నిలబడినాము. అర్హత లేని వాళ్ళైనప్పటికీ ప్రభా క్రీస్తులో ప్రభా ఎదురుగా మమ్మల్ని అంగీకరించి ప్రభా మా అతిశయములకు మీరు కారణమైనందుకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి నాయన మేము ఏ స్థితిలో ఉన్నాం ప్రభా తండ్రి మీరు స్తుతించవాలన్నా, మీరు గణపరచుకోవాలన్నా, మా హృదయాలు ప్రభా తండ్రి మీరు అప్పచెప్పుకోవాలన్నా మమ్మల్ని క్రమపరచాలి. వాక్య పరిచయం నిమిత్తం ప్రభా అది నా జ్ఞానం చేత కాదు, నా చమత్కార కల్పన కథల వైపు కాదు, కానీ కేవలం ప్రభా ఆది యందు ఏది ఉండెను, మేము ఏది చూస్తామో మా చేతులు ఏవి తగిలి కనుగొనను ఆ జీవవాక్యమును గురించి ప్రభా నేను ప్రకటించు రావున నన్ను బలపరచమని స్థిరపరచమని తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ విధము ప్రభా ఈ వాక్యాన్ని విని ఆ జీవం కనుగొని ప్రభా మా జీవితాలను ప్రభా అనేకమైన మేలు పొందురావాలి. గొప్ప సత్య సమకూర్చమని చేస్తున్నాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దేవుడు శిష్యుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5, 6 వచనాలు నేను చదువుతాను. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. ఆయన యందు నిలుచున్న వాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి చర్చికి వస్తున్నాడంటే కంపల్సరీ క్రిస్టియన్గా మనం ఈ లోకంలో ముద్రపడేవాళ్ళం. కానీ దేవుడి దృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తి క్రిస్టియన్ కాదని బైబిల్ చెప్తుంది. అంటే చర్చికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కానీ లేకపోతే చర్చి యాక్టివిటీలో పాల్గొన్న ప్రతి వ్యక్తి కాదు. కానీ ఆయన ఎరిగిన వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ ఎవరైతే దేవుడు ఎరిగిన వ్యక్తి ఎవరంటే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఒకవేళ ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించకపోతే మనము అబద్ధికులు. ఒకవేళ మనం ఈ లోకంలో అబద్ధికులుగా జీవిస్తే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో నడవేయబడుతుడు, ఇది 2వ మరణము. అంటే ఈ లోకరీతిగా యేసుక్రీస్తు నమ్ముతున్న వ్యక్తి అయినా నమ్ముకోని వ్యక్తి అయినా ఎవరైనప్పటికీ శరీర రీతిగా ఒకసారి మరణిస్తారు. కానీ ఈ శరీర మరణం అనేది సహజమైనప్పటికీ 2వ మరణం అనేది ఘోరమైనది. ఆ 2వ మరణం ఏంటంటే ఒక వ్యక్తిని నిత్య నరకానికి తీసుకెళ్ళేది. కాబట్టి ఈ లోకంలో ఆ 2వ మరణం తప్పించుకోవాలి అంటే ఒక వ్యక్తి కంపల్సరీగా అంటే ఇంకా తథ్యం అనమాట దేవుని వాక్యాన్ని అనుసరించి వారి జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించి జీవిస్తే తప్ప ఈ 2వ మరణము తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకంలో 2 సార్లు జన్మిస్తే ఒకసారే మరణించవచ్చు. ఒకవేళ ఒకసారే జన్మించి ఒకవేళ మరణిస్తే కంపల్సరీ 2వ మరణం అతనికి వస్తుంది. 2 సార్లు జన్మం అంటే తల్లి గర్భమునందు మనము ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి జన్మిస్తాడు. కానీ యేసుక్రీస్తు చెప్పాడు ఒక వ్యక్తి నీటి మూలంగా అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వాడైతే తప్ప ఈ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోకంలో ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించాలంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టిన వెంటనే దేవుని ఎరిగిన ప్రజలై ఉండరు. ఎందుకంటే ఈ లోకం అనేది పాప సంబంధమైనది, ఈ లోకాధికారి సాతాను. కాబట్టి కంపల్సరీ ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఈ లోకంలో ఒక జన్మతోనే పరలోక రాజ్యం పోలేడని దేవునికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది 3: నేత్రాశ, శరీరాశ, జీవపురము. ఇవి జనరల్గా దేవుని వల్ల కలిగినవి కాదని దేవుడు చెప్పాడు. మరి సర్వ సృష్టిలో సమస్తం దేవుడి వల్ల కలిగినప్పటికీ ఈ 3 మాత్రము దేవుని వల్ల కలిగినవి కాదు అన్నాడు. మరి ఈ 3 దేవుని వల్ల కలిగినవి కాదని మనం ఎలా చెప్పగలం అంటే ఒక 3 పిల్లలు
ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు. ఆ పుట్టిన బిడ్డను మనం ఒక టేబుల్ మీద వండుకొని పెట్టినప్పుడు ఆ ఫస్ట్ అబ్బాయి దగ్గర మనం పోయినప్పుడు ఫస్ట్ అతని నేత్రాశ ఉండదు. ఎందుకంటే చూసినంత నేను అనుభవించాలని కానీ, చూసినంత నాకు కావాలని కానీ ఆ పిల్లలకు ఉండదు. కాబట్టి జనరల్గా ఈ ముగ్గురు వేరు వేరు కుటుంబాల్లో, వేరు వేరు క్యాస్ట్లో, వేరు వేరు మతాల్లో పుట్టినప్పుడు ఆ ముగ్గురులో నేత్రాశ అనేది కనిపించదు. అలాగే శరీరాన్ని తృప్తిపరుచుకోవాలి, శరీరం కోరుకున్నదంటే నేను కావాలనుకునే వ్యక్తిత్వం కూడా పసిబిడ్డల్లో జనరల్గా ఉండదు మనం గమనిస్తే. అలాగే జీవకుడము అంటే అర్థం ఏంటంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేకులు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో మెయిన్ ప్రాబ్లమ్స్, అశాంతి ఎక్కడ కలుగుతుందంటే ఎదుటి వ్యక్తితో మనల్ని కంపేర్ చేసుకోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పక్కింటి వాళ్ళనో, ఎదురింటి వాళ్ళనో, లేకపోతే సంఘంలోనో, చర్చిలోనో, లేకపోతే కాలేజీలో ఎక్కడైనప్పటికీ మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు హెచ్చుగా ఉండొచ్చు, కొన్నిసార్లు తగ్గి ఉండొచ్చు. కాబట్టి ఈ జీవ కుటుంబం అనేది అంటే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. కాబట్టి నేను ఇలా ఉండాలి, నేను అందరికంటే హెచ్చుగా ఉండాలి, నేను ఈ లోకంలో అందరికంటే ఘనత వహించాలి అనే ఆ ఉద్దేశంతో జీవించే వ్యక్తులు జనరల్గా అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే అధికారులు, లేకపోతే అన్ని జనుల్లో ఉండే అధికారులు ఇంకోరి మీద అధికారం చెలాయించాలని చూస్తారు. కానీ ఎవడైతే దేవుని కలిగిన వ్యక్తి అయి ఉంటాడో వాడు కంపల్సరీ దాసుడై ఉంటాడు అని యేసుక్రీస్తు మనకు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు కలిగిన వ్యక్తి మాత్రం కంపల్సరీ తను తాను తగ్గించుకునేవాడు కానీ, హెచ్చించుకునేవాడు కానీ, ఈ లోక సంబంధమైన లైఫ్ స్టైల్స్కి అతను అనుగుణంగా జీవితాలనుకునేవాడు ఉండదు. కాబట్టి ఈ మూడు పుట్టినప్పుడు ఏ బిడ్డకి ఉండదు. అయితే మనం పెరిగే వాతావరణాన్ని బట్టి ఒకడు తన స్వకీయ దురాశల వల్ల ఏడవబడేవాడై మరుగొల్పబడి పాపం చేస్తున్నాడని బైబిల్లో చెప్పింది. కాబట్టి దేవుడు అసలు ఈ లోకం మొత్తం చూస్తే అసలు ఇదంతా ఎందుకు కారణమైందంటే ఒక ఆజ్ఞను బట్టే ఇదంతా కారణమైంది. అది ఎవరి ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞ. ఎందుకు ఆజ్ఞ అంటే మొదట మన ఆది కాండం చూసినప్పుడు దేవుడు ఈ సర్వ సృష్టిని చేసిన తర్వాత 6వ దినమందు అనుకున్నాడంటే అన్ని మాటతోనే సృష్టించాడు. కాబట్టి మాటతో సృష్టించిన ప్రతి ఒక్కటి మాట ఉంటుంది, కానీ చేతితో సృష్టించిన మనిషి మాత్రం చేయగలుగుతాడు. అది దేవుని ఉద్దేశంలో జరిగిన మాట వాస్తవం. అయితే దేవునికి తెలియదు అంటే కంపల్సరీ తెలుసు. ఒకవేళ తెలిసినప్పుడు ఆదాము పాపం చేశాడు. ఫస్ట్ దేవుడు ఏమనుకుంటాడు, రండి మనము మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరుని సృజించడము, నరుడి సమస్తం ఏలాలని దేవుని ఉద్దేశం యాక్చువల్గా. కానీ ఏలకున్నప్పటికీ చివరికి అతను ఏమయ్యాడంటే సాతాను యొక్క ఉరిలో పడిపోయాడు. అంటే అందరినీ ఏలాల్సిన వ్యక్తి వేరే ఒక ఊరిలోకి వెళ్ళిపోయినప్పుడు, అతను వేరే ఒక్కరికి బానిస అయిపోయినప్పుడు మొదట అక్కడ దేవుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. దేవుడు అనుకున్నది ఏంటంటే ఇతను పరిశుద్ధంగా ఉండి దేవుడు ఆజ్ఞ, అప్పుడు ఇచ్చిన ఆజ్ఞలు అనేక 10 ఆజ్ఞలు మనకు లేవు. ఆజ్ఞ చూద్దాం. ఒకటి ఆది కాండము 2:16. ఆది కాండము మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞ. ఇది దేవుడు మొదటి ఆజ్ఞ. ఆజ్ఞ ఈజ్ నథింగ్ బట్, అంటే ఏంటంటే ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు చెయ్యొద్దన్న పని లేకపోతే చేయమని రెండు ఉన్నాయి. మనందరికీ తెలిసింది ఏంటంటే ఆజ్ఞ అంటే చెయ్యొద్దన్న పని అనుకుంటాం మనం. దేవుడు ఇది చెప్పాడు, ఇది చేయకూడదు, ఇది చెప్పాడు, ఇది చేయకూడదు అనుకుంటాం. కానీ పాపం అంటే 2, ఆజ్ఞలు అంటే కూడా 2 ఉన్నాయి. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయాలి, అదొక ఆజ్ఞ. చెయ్యొద్దన్న పని కూడా చేయకుండా ఉండాలి. 2 ఒకే ఆజ్ఞలో 2 ఉన్నాయి, 2 కోణాలు అన్నమాట. దేవుడు మనం 10 ఆజ్ఞలు కూడా తీసుకుంటే దేవుడు కొన్ని చేయమని, కొన్ని చేయొద్దని అన్నాయి. మనందరం అనుకుంటామంటే చేయొద్దన్న పని మాత్రమే చేయకుండా భక్తి పనులుగా మనం ఈ లోపల చాలా ఉంటాం. కానీ చేయమన్న పనులు, మనకి ఇచ్చిన బాధ్యత అయిపోయిన పనులు అనేక ఉన్నాయి. అవి కూడా ఒకవేళ చేయొద్దన్న పని చేసినా, చేయమన్న పని చేయకపోయినా 2 పాపం. ఆజ్ఞ పాపం అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించువాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞ? ఈ లోపల అనేకులు మనకు అధికారులు ఉన్నారు, అనేకమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. కానీ ఈ సర్వ సృష్టిలో పాపము అని పిలువబడేది ఏంటంటే దేవునికి సంబంధమైన ఆజ్ఞను అతిక్రమించడమే తప్ప ఈ లోక సంబంధమైన ఆజ్ఞలు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక మాట చెప్పాడు, నా నిమిత్తం తల్లిదండ్రులైనను అన్నదమ్ములైన అక్కచెల్లెలైనను విడిచిపెట్టినవాడు ఇహలోకంలో అనేకులతో పాటు పరలోకంలో ఉంటాడు. ఒకవేళ దేవుడి విషయంలో కొంతమందిని
వాళ్ళ ఆజ్ఞలు కూడా అతిక్రమించాల్సి ఈ లోకంలో. అందుకని పాపం చేసినట్టు కాదు. ఒకవేళ తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని పూజించకూడదు కాబట్టి, దేవుని కంటే ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వకూడదు కాబట్టి, ఒకవేళ దేవుడే మన ముందు ఉండి తల్లి తండ్రి దేవుడు అంటే మొత్తం దేవుడి వైపే వెళ్ళాలి. ఎందుకంటే మన సర్వ సృష్టికర్త ఆయన కాబట్టి, ఆయన సృష్టిస్తేనే మనం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాము. ఆయన ఇస్తేనే మనకు తల్లి, ఆయన ఇస్తేనే మనకు తండ్రి. ఆయన కృప ద్వారా జీవిస్తున్నాం కానీ మన బలము, మన శక్తో, లేకపోతే మనకున్న క్రెడిట్స్ని బట్టి ఈ లోకంలో ఎవరు జీవించట్లేదు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకున్నాం, ఇంకో చనిపోయారంటే వాళ్ళకంటే మంచోళ్ళను లేకపోతే వాళ్ళకంటే చెడ్డోళ్ళని కాదు, కానీ దేవుని ప్రణాళికలో మనం ఒక భాగం ఉన్నాం కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరే వరకు మనం ఈ లోకంలో జీవించడం తథ్యం, దానికి తిరుగులేదు. అందుకని గొప్ప గొప్ప వ్యక్తులందరూ చనిపోయారు. ఒకవేళ దేవుని శిష్యులనే చూసుకుంటే మీరు ఘోరంగా చనిపోయారు. అందుకని ఈ లోకం అయితే చూస్తే ఇంత ఘోరంగా తెచ్చుకోండి, ఇతనేదో పాపం చేస్తుంటారు, దానికి వీల్లేదు. అంటే వాళ్ళకి అది ఒక ఆధిక్యత. అపోస్తులుడుగా ఆ 12 గోత్రముల మందికి తీర్పు తీర్చాలనే స్థితి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి, వాళ్ళందరినీ తీర్పు తీర్చాలంటే వీళ్ళకు ఆధిక్యత దేవుడి వరకు అపశాస్త్రం చనిపోవాలి. కాబట్టి దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కటి ఒక ప్రణాళికలో భాగం. కానీ ఇక్కడ మనం చూస్తే ఆదాముకు దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నేను చేయొద్దన్న పని అంటే తినవద్దన్న పని నువ్వు పండు తిన్నప్పుడు కంపల్సరీ మీరు నిశ్చయముగా చచ్చిపోయారా? చనిపోలేదు. ఆదాము తిన్న రోజున వెంటనే చచ్చిపోలేదు. ఆదాము 960 సంవత్సరాలు బతికాడు, 900+ ఇయర్స్ బతికాడు. మరి ఏ విధంగా చనిపోయాడంటే ఆత్మీయ స్థితిలో దేవుడికి సహవాసం కోల్పోయాడు. చనిపోవడం అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనం కొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు ఒక దగ్గర అంటాడు, తన ఆత్మను అప్పచెప్పి చనిపోయాడు. అంటే శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెడలిపోవడమే చనిపోవడం అని లెక్క. అలాగే ఆదాము కూడా దేవుని ఆత్మ కలిగిన ఆదాము ఎప్పుడైతే సాతాను యొక్క ఆ పరిధిలోకి వెళ్ళిపోయాడో దేవుని యొక్క ఆత్మ నడిచింపు అతను మీకు లేదు. కాబట్టి ఎవరు ఓవర్కమ్ చేశారంటే, అతన్ని ఎవరు క్యాప్చర్ చేశారంటే, ఎవరి ద్వారా పట్టుబడ్డాడంటే సాతాను యొక్క తలంపులతో పట్టుబడ్డాడు. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. అయితే ఆదాము పండు తినగానే పండు తినింది, కానీ ఆమెకు అప్పుడు సిగ్గు తెలియలేదు. ఆదాము పోయి పండు ఇచ్చిన తర్వాత, ఆదాము పండు తిన్న తర్వాత ఇద్దరు సిగ్గు తెలుసుకున్నాను. దాని అర్థం ఏంటంటే, మొదట దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఎవరికంటే ఆదాము. మరి అప్పుడు అవ్వ ఎక్కడ ఉంది? ఆదాములో ఆదామయ్యే ఉంది. కాబట్టి మనందరం కూడా పాపం చేశాము, పాపం మన మీద ఆరోపించబడుతుంది అందరూ అంటున్నప్పటికీ చాలా మందికి ఒక థాట్ ఉంటుంది, ఆదాము ఆ రోజు పాపం చేయకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడు కాదు కదా. కానీ ఆదాము చేసిన పాపాన్ని బట్టి నువ్వు నరకం వెళ్ళట్లేదు, ఆదాము చేసిన అతిక్రమాలను బట్టి మనం నరకానికి వెళ్ళాం. కానీ నరకానికి ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే, పాపం చేసినందుకు ఎవరు నరకానికి వెళ్ళరు, కానీ పాప క్షమాపణ పొందడానికే ఈ లోకంలో నరకానికి వెళ్ళారు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆదేశం ఏంటంటే, పాపం చేసేవాడు నరకానికి వెళ్తున్నారని అనుకుంటాం. కాదు, దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు పాపం చేశారు, ఎవరు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే. ఒకవేళ నిజంగా ఎవడో నీతిమంతుడు ఉంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదు రక్తం పరమాత్మ పుణ్యదాన బలి. ఈ సర్వమానవ పాపాలు పోవాలంటే ఒక పరమాత్ముడైన వాడు, పరిశుద్ధుడైన వాడు తనకు తానుగా ప్రాయశ్చిత్తం అవ్వాలి అని ఉంది. ఈ లోకంలో ప్రతి గ్రంథాలు యేసుక్రీస్తు గురించే చెప్తున్నాయి. ఒకవేళ కొంతమందికి ఆ డౌట్ కూడా ఉండొచ్చు, పక్కన వాళ్ళ గ్రంథాలు కదా మనం ఉపయోగించాలని. కానీ పౌలు ఒక దగ్గరకు పోయినప్పుడు ఏథెన్స్ నగరానికి వెళ్తాడు. అక్కడ తెలియబడని దేవునిగా ఒకటి రాసింది. పౌలు ఉద్దేశం ఏంటంటే, అట్ ఎనీ కాస్ట్ ఏదేమైనా కష్ట చేతనో నిశ చేతనో ఏ విధం చేతనైనాను యేసుక్రీస్తును ప్రకటించాలి. అది అల్టిమేట్ ఏం ఎవరికైనా ఉండాల్సిందే. తెలివిగా వ్యవహరించచ్చు, తెలివిగా మనం ప్రణాళికబద్ధంగా ఉండి దేవుడు మన అల్టిమేట్ ఏమంటే మన చివరి నియమం ఏంటంటే యేసుక్రీస్తు అనేకులకి ప్రకటించబడాలి. ప్రకటించబడాలంటే అర్థం ఏంటంటే, నీవు నోటితో చెప్పినంత మాత్రం యేసుక్రీస్తుకు మహిమ రాదు. ఎందుకంటే యేసుక్రీస్తుకి మహిమ రావాలంటే క్రియల ద్వారా మనం చూపించాలి. అందుకే బైబుల్ ఏమంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మృతమైన దానికి జీవం ఉండదు. కాబట్టి నువ్వేదో నోటితో మాట్లాడి యేసుక్రీస్తు ప్రేమ స్వరూపం అని చెప్పి నీలో ప్రేమ లేనప్పుడు నువ్వు అబద్ధికుడు. అదే ఇప్పుడు చెప్పింది, ఆయనని ఎరుగున్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఒకవేళ ఎవరైనా ఆయన గైకొని ఉంటే నిజముగా ఆయన ప్రేమ వారిలో పరిపూర్ణమైన. కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది, మనం ఒకవేళ రక్షింపబడ్డామంటే ఆ రోజు వెంటనే పరలోక రాజ్యానికి మన సిద్ధపడినట్టే తప్ప వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని గ్యారంటీ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు హోల్సేల్గా మన పాపాలను దేవుడు క్షమిస్తాడు. అంతేగాని పరిశుద్ధుడు ప్రతి ఒక్క వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలని బైబిల్లో చెప్తుంది. పరిశుద్ధుడు పరిపూర్ణుడు అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను అనేక పాపాలతో ఒకప్పుడు జీవించాను, యేసుక్రీస్తుని తెలుసుకున్నాను,
పాపాలు ఒప్పుకున్నాను. ఆ రోజు ఒప్పుకున్న రోజు ఏమవుతుందంటే నేను కడగబడతాను, దేవుని యొక్క సంఘంలో చేర్చబడతాను. కానీ నా జీవిత గమనంలో మళ్ళా పడిపోవచ్చు, లేవచ్చు. అందుకని దేవుడు మనకు ఒకసారి రాయించాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కాబట్టి రక్షణ అనేది ఒక రోజుతోనో, 2 రోజులతోనో, 1 సంవత్సరమో లేకపోతే కాదు, కానీ అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. కాబట్టి నీ అంతం వరకైనా నువ్వు సహించాలి, లేకపోతే యేసుక్రీస్తు వచ్చేంత వరకైనా పర్ఫెక్ట్గా ఉండాలి. 2 మనమన్నా చనిపోయేదాకైనా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే యేసుక్రీస్తు వచ్చేదాకైనా పర్ఫెక్ట్ ఉండాలి. ఒకవేళ యేసుక్రీస్తు రాకడే లేట్ అయింది అనుకో, అందుకని మనం యేసుక్రీస్తు రాకడ దాకా మనం బతుకుంటాం గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రతినిత్యం మనం సిద్ధపడాలి. ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు, ఏ నాటికి ఆ నాటికి చాలు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు చెప్పింది అంటే ఈ దినం నీకు గ్యారెంటీ. ఎందుకంటే ఒక బైబిల్ ఉంటుంది, మునుపటి దినములు క్షేమకరమైనవి అన్నాడు. ఎందుకు? మునుపటి దినాల్లో నువ్వు నేను బ్రతుకున్నావు, కానీ ఫ్యూచర్లో మనం చెప్పలేము, ఏమవుతుందో తెలియదు. నువ్వు నేను పడిపోవచ్చు, లేకపోతే చనిపోవచ్చు, లేకపోతే ఇంకో ఘోరమైన విషయాలు జరగచ్చు. కాబట్టి ప్రతి నిత్యము మనము సరి చేసుకుని ఈ లోకంలో జీవించాలి. సరే, దేవుడు మొదట ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము దాన్ని తృణీకరించాడు. తృణీకరించిన అతిక్రమించాడు. అతిక్రమణ అంటే అర్థం ఏంటంటే మనకు కూడా అనేకులకు తప్పు చేయకూడదు తెలుసు, కానీ బైబిల్ చెప్తుంది మనం ఆత్మను నొక్కి పట్టి పాపం చేస్తాము. అంటే మనకు తెలుసు వీఆర్ సంథింగ్ రాంగ్ అనేది మన కాన్షియస్ చెప్తుంది. ఎందుకంటే మనిషి హృదయంలో అంటే దేవుడు ఒక వాయిడ్ ప్లేస్, ఒక శూన్యత అనేది ఏర్పరుచున్నాడు. ఆ శూన్య ప్రదేశం అంట దేవుని యొక్క ఆత్మతో నింపబడితే తప్ప ఏ వ్యక్తి ఆ శూన్యతను నింపలేడు, ఏ వ్యక్తిని దాన్ని భర్తీ చేయలేడు. అది ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ వాయిడ్ ప్లేస్ ఇన్ హిజ్ హార్ట్ అన్లెస్ ఇట్ ఈస్ ఫిల్డ్ బై గాడ్ నన్ కెన్ ఫిల్ ఇట్. అంటే దేవుడి ద్వారా అది నింపబడితే తప్ప ఈ సర్వ సృష్టిలో ఆ ప్రదేశాన్ని ఎవరు నింపబడలేదు. అందుకే మన దేహంలో దేవుని దేవాలయం, దేవుడు నివసించే ప్రదేశం ఏంటంటే మనమే. కాబట్టి మనం దేవుడు నివసిస్తున్నప్పుడు మన హృదయ వాంఛలన్నీ దేవుని వాంఛలుగా ఉండాలి తప్ప మన వాంఛలుగా ఉండకూడదు. ఈ లోకంలో మనిషికి సంతోషించే ప్రతి ఒక్కటి దేవుడిని సంతోషపరచలేవు, కానీ దేవుని సంతోషపరిచే ప్రతి పని మనం చేయాలి. అది కష్టమైనా నష్టమైనా. ఈ లోకంలో ఆనందాన్ని ఇచ్చే అనేకం ఉన్నాయి. ఆనందం ఇచ్చే ప్రతి ఒక్కటి దేవుడికి సంతోషపరచమని గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో అనేకమైన అక్రమమైన అనేకమైన దురావస్థలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కాదు, కానీ మనిషికి ఇష్టమే. కాబట్టి మనిషి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనిషిని ఒక స్వతంత్రుడుగా నిర్మించాడు. ఒక రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ పోవాలి, ఇప్పుడు అన్నం తినాలి, లేకపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు వేయాలి. అలా ఒకవేళ దేవుడు నిజంగా పెట్టుంటే అదృష్టవంతుడే. ఎందుకు చెప్పండి? ఇంకెప్పుడు మన మీద పాపము ఆరోగ్యం ఎవరు మనం కంట్రోల్ చేస్తున్నారు? దేవుడు. కాబట్టి దేవుడు కంట్రోల్ చేస్తూ మనం పాపం చేసాడు ఆయన అడుగుతాడు? అడగదు. కానీ దేవుడు మనిషిని స్వతంత్రుడుగా నిర్మించాడు. యూ కెన్ టేక్ ఎనీ డెసిషన్ ఆన్ యువర్ ఓన్. అంటే నీ స్వతంత్రంగా నువ్వు ఎంత డెసిషన్ తీసుకోగలిగి, ఎంత స్వాతంత్రం నీకు ఇచ్చాడంటే నిన్ను నువ్వు ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. అంటే నీ ప్రాణం సైతం నువ్వు తీసుకునే స్థితి నీకు వచ్చినప్పటికీ వీటన్నిటిని బట్టి నువ్వు ఏదైనా చేయొచ్చు ఈ లోకంలో. కానీ వీటన్నిటిని బట్టి ఒకరోజు నువ్వు తీర్పులోకి వస్తావని జాగ్రత్త పెట్టుకోవాలి. కాబట్టి మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. పౌలు అది అంటాడు, నేను చేయుటకు నాకు స్వతంత్రత కాదు, నేను అన్ని పనులు చేయటకు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్ని పనులు చేయదగినవి కాదు అంటాడు. కాబట్టి పౌలు కూడా అదే. పౌలు ఇక్కడ మనం చెప్పినది ఆయనను మనం పోలి నడుచుకోవాలి అంటాడు. ఆయన పోలి నడుచుకోవడం అంటే ఏమి లేదు, సింపుల్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో దేవుడు తాను చేసి చూపించాడు. ధర్మశాస్త్రం ఏం చేయజాలకపోయిందంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చేయజాలకపోయింది. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పాపం నుంచి రక్షించలేకపోయింది. పాపం అంటే ఏందో చెప్పింది, పాపానికి శిక్ష అయితే వేసింది. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్పింది? ఆజ్ఞాతిక్రమమే పాపము, నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడు నువ్వు పూజించకూడదు, నీకు ఒక వేరే దేవుడు ఉండకూడదు, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంది? ఆకాశం అందు కానీ భూమి యందు కానీ భూమి కింద ఉన్న నీళ్ళ యందు కానీ నువ్వు ఏ రూపమును కానీ విగ్రహములను కానీ పూజింపకూడదు. మూడోది నిన్ను వల్ల నీ పొరుగువారిని. అంటే ప్రజాజ్ఞల్లో కూడా 4 దేవుడికి సంబంధించింది. మనం గమనిస్తే చాలా మందికి తెలియదు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 4 వచ్చి దేవుడికి సంబంధించినవి, ఒక 6 వచ్చి మన మానవ సంబంధమైనవి. మీరు నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి.
నేను చదువుతాను, ఫాస్ట్ చదువుతాను. ఈ 4 మొదటి 4 ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ దేవుని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అలాగే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. పైన ఈ 4 వచ్చి దేవుడికి సంబంధించినవి. అర్థమైందా? దేవుడినే పూజించాలి, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా పూజించకూడదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఈ 4 దేనికి సంబంధించినవి అంటే దేవునికి సంబంధించి. కింద నేను వచ్చానికి, ఈ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తండ్రిని సన్మానించము. తర్వాత నరహత్య చేయొద్దు, వ్యభిచరింపొద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వారిని దేన్ని ఆశించద్దు, నీ పొరుగు వారిని భార్యనైనా నువ్వు ఆశించదు. ఇవి వచ్చి ఇహలోక సంబంధమైనవి. మొదటి ఏమో 4 వచ్చేది చేయవలసినవి. మీరు గమనించి చూడండి, మొదటి 4 ఏంది చేయవలసినవి, చివరి 6 చేయకూడదు. కాబట్టి మనము మీరు ఇది చూడండి, మత్తయి 22:36 చూస్తే ఒక యవ్వనుడు ఉన్నాడు అక్కడ, ఒక యవ్వనుడు ఉన్నాడు. ఆ యవ్వనుడు కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా నిత్య జీవనం పొందుటకు నేనేమి చేయగలను అని అడిగాడు. మార్కు 10:17 మార్కు 10:17లో ఒక వ్యక్తి గురించి ఒకరు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడొకటకు నేనేమి చేయదని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడైన ఏలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. కాబట్టి కింద మీరు చూస్తే పై 4 ఉన్నది చూడండి. ఇప్పుడు చదవమ్మా 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపోవద్దు, సన్మానించును. కాబట్టి దేవుడు మొదట ఆయన ఏమడిగాడంటే, నువ్వు ఇవన్నీ చేస్తున్నావా అన్నాడు. హ్యాపీగా చేస్తున్నానయ్యా అన్నాడు. కానీ యేసుక్రీస్తుకు తెలుసు అతను ఏం చేయట్లేదు. అందరూ ఏమనుకుంటారంటే, ఇతను అన్ని పాటిస్తున్నాడు కదా, మళ్ళీ ఏంటి ప్రాబ్లం అనుకున్నాం. ఇక్కడ తీరా చూస్తే యెహోవాకు సంబంధమైన అడిగాడు యేసుక్రీస్తు. పరలోక సంబంధమైన 4 ఆజ్ఞలు అతను చేయట్లేదు. కాబట్టి ఆ యువకుడికి ఏది పొదువుగా ఉందంటే ఆ ధనం అటు వస్తుంది. ఏ ధనము? అతను నిత్య చాలా ధనవంతుడు కాబట్టి ఆ ధనవంతుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే అహం ఉంటుంది, అధికార భావం ఉంటుంది, ఎదుటి వ్యక్తిని అంతగా తగ్గించుకోలేడు. అంటే మనీలో ఉండే సెక్యూరిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తి వల్ల తగ్గింపు భావము లేకపోతే తగ్గించుకునే తత్వం ఉండదు. అందుకని అదే తప్పని కాదు, కానీ ధనవంతులైన వాళ్ళు కూడా తగ్గించుకుని ఉన్నారు. కానీ ఇక్కడున్న కాన్సెప్ట్ని బట్టి చూస్తే, ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదుని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. దావీదుని దేవుడు ఏమన్నాడు? ఎందుకనంటే దావీదుని అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో, గొప్ప చక్రవర్తి అయినప్పటికీ కూడా అదే భయభక్తులు మెయింటైన్ చేశాడు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని ఈ వచనాన్ని బట్టి అతను శారీరకంగా గొర్రెల కాపరు ఒకప్పుడు, అదే శారీరకంగా చక్రవర్తి. ఇతని కింద అనేకమైన రాజులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. కానీ గొర్రెల కాపరిగా హృదయంలో ఎంత విలువైతే దేవుడికి ఇచ్చాడో, గొప్ప చక్రవర్తి అయినప్పటికీ అదే హృదయం మెయింటైన్ అయింది తప్ప అహం కానీ, గొప్ప కానీ, కీర్తి కిరీటాలు కానీ. జనులు దేవుని మందిరం వెలుదము అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆయన గొప్ప విజయాలు సంపాదించినప్పుడు సంతోషించానని చెప్పలేదు. నా గొప్ప ఆధిక్యతలు వచ్చినప్పుడు నేను సంతోషించానని చెప్పలేదు. లేకపోతే నాకు ఇవన్నీ వచ్చినాయి, నాకు భార్య అనేక మంది ఉన్నారు, పిల్లలు అనేక మంది కలిగారు, అద్భుతాలు చేస్తున్నాను, ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. దావీదుకి ఒకే ఒక విషయంలో నేను గొప్ప సంతోషం పొందాను. ఏంటంటే జనులు దేవుని మందిరం వెళ్దామరా అన్నప్పుడు నేను సంతోషపడ్డాను. ఆయన వీధులలో నాట్యం చేశాడు. ఇప్పుడు మన ఎంపీనో ఎమ్మెల్యేనో వీళ్ళు వచ్చి వీధుల్లో నాట్యం చేస్తారా? ప్రధానమంత్రులు వీలుంటే అత్యధిక స్థానాల్లో కూర్చొని లేకపోతే అత్యున్నత స్థానాల్లో కూర్చొని మన చేత చేపిస్తారు. కానీ దావీదు దేవుడి విషయం వచ్చేసరికి అన్నీ మర్చిపోతున్నాడు. దాని ఏమంటే ఎక్స్ప్రెస్ అంట, ఓవర్ వెల్లింగ్, తను తాను మైమర్చిపోవడం దేవుడు. కాబట్టి ఆయన చక్రవర్తిని నేను ఇలా చేయకూడదు, నాకు చాలా కృష్టి అయింది, నేను అత్యధిక స్థానంలో ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళు చేపిద్దాం అనుకోండి. దేవుడి విషయంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎంత తగ్గించుకొని ఉన్నాడు, అత్యున్నత స్థితికి హెచ్చించినప్పుడు కూడా ఆ వ్యక్తి, అందుకే దేవుడు ఇతను నా హృదయానుసారుడు అంటే దేవుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని అనుకున్నాడో చూస్తే దావీదులో దేవుడికి కనపడింది. కాబట్టి దేవుడు అందుకని ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు దావీదు. కాబట్టి ఈ లోకం మొత్తంలో చూస్తే మొదటి నుంచి చివరి దాకా అసలు దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఆజ్ఞ అనేదే మీరాడు కాబట్టి మనిషి పతనం అయిపోయాడు, అంటే పాపం ఎంటర్ అయిపోయింది.
పాపం ఎంటర్ అయింది కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపం కొరకు ఏం చేశాడు ఆయన? ప్రాయశ్చిత్తం చేశాడు. పాపం ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం. అంటే ఈ బలియాగం ద్వారా, అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మ పుణ్యాల బలియాగం అనేది ఎందుకంటే మనకి పేతురు కూడా ఒకటి చెప్పాడు. మనకు తెలుసు ఏమని, సమస్త పాపములు రక్తము వలన పరిశుద్ధపరచబడుచున్నామని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి పాపం పోవాలంటే కంపల్సరీ రక్త ప్రోక్షణం జరగాలి. కాబట్టి మొదట ఆదాయం ఏం చేశాడంటే ఒకే ఒక ఆజ్ఞ, చిన్న ఆజ్ఞ. పండులో పాపం లేదు, పండు ఈజ్ గుడ్. ఆ పండు అనేది చాలా మంచి పండు. కానీ ఆ పండు తిన్నాడు కాబట్టి పాపం అయింది. కానీ ఆ పండు పాపం అయింది కాదు. పండు ఈజ్ గుడ్, చూడడానికి చాలా రమ్యమైంది, రుచికరమైంది. ఎందుకంటే ఆ తోటలో దేవుడు అన్ని మంచి పండుగ వేసాడు. కానీ ఇక్కడ ఆదాయం చెప్పింది ఏంటంటే దేవుడు ఆజ్ఞ అతిక్రమం ఇచ్చాడు కాబట్టి పాపం అన్నాడు. పాపం ఎలాగ ఆరోపించబడిందంటే ఆజ్ఞ అతిక్రమం వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించబడ్డాడో పాపం వచ్చింది. పాపం రావడం వల్ల ఈ లోకానికి ఎవరు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనందరి నిమిత్తం ఆయన ఏ పాపం చేయనప్పటికీ మనందరి నిమిత్తము పాప శరీరాకారుడుగా పంపి సిలువలో ఆయన పాపమునకు శిక్ష వేసెను. ఇది దేవునికి ఇష్టమాయన. పాపమునకు శిక్ష వేసెను, దేవునికి ఇష్టమాయన. కాబట్టి సరే, దేవునికి ఇష్టం అంటే అర్థమైంది. దేవుడు ఒక ఆయన అక్కడ ఉండి యేసుక్రీస్తుని కాలంగా పంపించి ఇతన్ని ఇబ్బంది పెట్టాడు కాదు, కానీ దేవుడే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణులుగా నివసించాడు. ఏ వాక్యము? ఆదియందు దేవుడై ఉన్న వాక్యం. కాబట్టి ఆదియందు దేవుడై ఉన్న వాక్యం అంటే సమీపింపురాని తేజస్సులో తను మాత్రమే నివసించి అమరత్వం కలిగిన దేవుడు. అంటే దేవుడు మొదటి స్థానం ఏంటంటే ఆయన వెలుగు అయ్యి సమీపింపురాని తేజస్సులో తను మాత్రం, అంటే ఎవరు ఆయన దగ్గరకు సమీపించలేరు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, దేవుని ఎవ్వరు ఇప్పుడు చూడలేదు, దేవుని స్వరం కూడా వినలేదు. మరి ఇప్పటి వరకు మనం తెలిసిన దేవుడు ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ఏం చెప్పంటే ఇప్పటి వరకు ఎవరు దేవుని చూడలేదు, ఆయన స్వరం వినలేదు, మీకు తండ్రి తెలియదు, కుమారుడు తెలియదు బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మన సమీపానికి వచ్చేది. కాబట్టి మనకు తెలిసిన దేవుడు ఏంటంటే అత్యున్నత స్థితిలో సర్వ సంపూర్ణమైన దేవుడు కాదు. ఎందుకంటే మనం దేవుడు సృష్టించిన సూర్యునే కాసేపు చూడలేదు, కానీ కోటి సూర్యుల తేజస్సు కంటే వెలుగుమయమైన దేవుని చూసి బ్రతుకగల నరుడు ఉన్నాడా అంటే లేడు. కాబట్టి ఈ సర్వ సృష్టిలో దేవుడి యొక్క అత్యున్నత స్థితిని చూసి బ్రతకగల నరుడు లేడు, దేవదూతలు లేడు. మరి మనకి ఇప్పుడు వరకు కనిపిస్తుంది ఆయన యొక్క అత్యున్నత స్థితిని తగ్గించుకొని మనిషి చూడదగిన స్థితికి ఈ లోకానికి ఆయన వచ్చేసాడు. కాబట్టి మనిషి దేవుని స్థితికి ఎదగలేడు, కానీ దేవుడికి ఉన్న అవకాశం ఏంటంటే మనిషి చూడదగిన స్థితికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ఏమంటే దేవుడు చూడలేదంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క అత్యున్నత స్థితి ఎవరు చూడలేదు, ఎప్పటికీ చూడలేదు. అయితే మనం పరలోక రాజ్యంలో చూసేది ఎవరంటే దేవుడు మన స్థితికి, అంటే దేవదూతలు చూడదగిన. అంటే ఎందుకు దేవుడు అలా చేశాడంటే దేవుని యొక్క అత్యున్నత స్థితి ఆ కొన ఎవరు తెలుసుకోకూడదు, తెలియలేదు. అర్థమవుతుందా? అది దేవుని స్వార్థం కాదు, కానీ మనం తెలుసుకోలేని స్థితి. ఎందుకంటే దేవుడు అపరిమితుడు, మనము పరిమితుడు. ఒక చిన్న దీంట్లో నుంచి నేను ఒక 10 లీటర్లు నీరు పోయగలను, ఎంత కష్టపడ్డా. ఇది ఒక 2 లీటర్లు పోతుంది, జీవితాంతం కష్టపడ్డా. దీంట్లో ఒక 10 లీటర్లు నేను పోయలేను. దీని యొక్క పరిమితి ఏంటంటే 2 లీటర్లు. కాబట్టి దేవుని యొక్క అపరిమితిని మనం తెలుసుకోలేము, ఎందుకంటే మన పరిమితి 2 లీటర్ల వరకు. కానీ దేవుని అపరిమితుడైన దేవుడు పరిమితుడిగా మన సమీపానికి రాగల అవకాశం ఉంది, ఆయనకు ఆవశ్యకత ఉంది, ఆ ప్రొవిజన్ ఉంది దేవుడు. కాబట్టి మన స్థితికి వచ్చేసాడు. కాబట్టి దేవుడు ఈ లోకానికి మొదట పాపం ఎంటర్ అయింది. కాబట్టి దేవుడు ఈ లోకానికి పాప శరీరాకారంలో వచ్చి పాపములను తన శరీరం మీద శిక్ష వేసింది. కాబట్టి ఎందుకు దేవుడు శిక్ష వేయాల్సి వచ్చిందంటే దేవుడు ప్రేమాస్వరూపి, అలాగే న్యాయాధిపతి, రెండు ఆయన. మన తల్లిదండ్రులు ఓన్లీ ప్రేమాస్వరూపులే, న్యాయాధిపతులు కాదు. అందుకే పక్కింట్లో వాడి తండ్రి మనోడు వచ్చిన మనోడే రైట్ అన్న, న్యాయం చెప్పలేదు, కానీ ప్రేమ చూపిస్తారు. తల్లిదండ్రులు కాబట్టి చూడండి, పిల్లోడు ఏమన్నా పక్కింట్లో కొట్టినా లేకపోతే ఎదురింట్లో కొట్టినా తగ్గు వచ్చేది మా వాడు అటు చేయడం ప్రేమ, కానీ న్యాయం లేదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక సైడ్ ఆయన ప్రేమాస్వరూపి, ఇంకోసారి ఆయన న్యాయాధిపతి. కాబట్టి ప్రేమ ఉన్నప్పటికీ న్యాయం విషయంలో వచ్చే శిక్ష వేయాల్సి వస్తుంది. అందుకనే మనకు శిక్ష పడుతుంది. లేకపోతే ఉత్త ప్రేమ అయితే దోషమును కప్పును. కానీ ఆయన రెండు
కోణాలు. దేవుడు ప్రేమస్వరూపి, అలాగే న్యాయాధిపతి. సరే, ఆదాము చేసిన పాపం వల్ల మన ఎందుకు ఇబ్బంది అయింది? అసలు ఆదామే ఆ తప్పు చేయబోతే బాగుండు కదా. సరే, ఆదాము తప్పు చేశాడు, ఆజ్ఞ మీరాడు, శిక్ష అనుభవించింది ఎవరు? అంటే దేవుడు స్వార్థం లేదు. మనందరం అనుకుంటాము ఆదాముని ఆ రోజు సెట్ చేసేసింది, ఈ రోజు నాకు ఆ బాధ ఉండేది కాదు కదా. సరే, నువ్వు ఆదాము చేసిన పాపాన్ని బట్టి నీకు శిక్ష వేయట్లేదు. ఎందుకంటే ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా యేసుక్రీస్తు శిలువలో అందరి పాపములను పరిహరించాడు. మన మీద ఆరోపించబడిన పాపములన్నింటినీ పరిహరించిన తర్వాత నీవు ఇక్కడ నుంచి దేవుని ఆజ్ఞను తెలుసుకొని కూడా పాపం చేస్తే నీ స్వకీయ పాపాలను బట్టి నువ్వు శిక్ష పొందపోతున్నావు. అది కూడా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పాపం చేసినందుకు నేను నిన్ను నరకానికి వేయట్లేదు, కేవలం నీవు పాప క్షమాపణ పొందనందుకే. కాబట్టి మనందరికీ దేవుడు ఒకవేళ నరకానికి వెళ్తున్నాము, దేవుడు ఇంత అన్యాయం అనే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ప్రేమ స్వరూపి కదా, నరకం తీసేసి కదా అనే వాళ్ళు కూడా చాలా మంది. కానీ దేవుడు ప్రేమ స్వరూపి, అందుకే నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వీట్ షాప్ ఉంది ఇక్కడ, ఇది అందరికీ ఉచితం అని చెప్పాం. కానీ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చాము, అందుకు రాని వాళ్ళందరికీ మనం ఉచితంగా ఇవ్వమని అన్నాము. వచ్చి వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని అనుభవించారు, తీసుకోకపోతే అది మన తప్ప లేదు. అలాగే దేవుని యొక్క రక్షణ అందరికీ ఉచితమే. నువ్వు దేవుని దగ్గర రావాలి, నువ్వు పాపిని గ్రహించాలి, హృదయం ముందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలను మనం గైకొనకుండా దేవుని బిడ్డలను మనం చెప్పుకున్నా మనందరం ఎవరు? అబద్ధికులు. కాబట్టి సరే, మనం అబద్ధికులు అయినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, తిరిగి వారును, అవిశ్వాసులను, అసత్యులను, మాంత్రికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము. ఈ రెండవ మరణము తప్పించుకున్న వాడు ధన్యుడు, అతని పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి అసలు మన ప్రయత్నం అంతా ఏంటంటే, ఈ లోకంలో ఏదో 70 సంవత్సరాలు బతికేసి, లేకపోతే ఈ లోకంలో అన్ని సంపాదించి ఈ లోకంలోనే జీవితాన్ని కాదు. మనం ఒక దేవుడు ఒక మాట చెప్పాడు. కొరింథీ 15, 1 కొరింథీ 15:19 చూడండి. నేను చదువుతాను, అంటే నేను త్వరగా చదువుతానని చదువుతున్నాను, ఏమనుకోండి. ఈ జీవిత కాలం మట్టుకే, 1 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకే మనందరం క్రీస్తుని కలిగి ఉంటే మనుషులందరికంటే ఏమవుతాము? దౌర్భాగ్యం. కాబట్టి ఈ లోకంలో మనం యేసుక్రీస్తుని కలిగి అతిశయించడానికి అవకాశమే లేదు. కాబట్టి నేను ఈ లోకంలో యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను, చర్చి యాక్టివిటీస్లో బాగా పాల్గొంటున్నాను, చర్చికి విరాళం ఇస్తున్నాను, ఇవన్నీ ఇవ్వాలి. కానీ మొదటగా దేవుడు ఏమంటే, బలి అర్పించుట కంటే మాట వినట శ్రేష్టం. నువ్వు ఏదైనా దేవుడికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ నీ హృదయం ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చినప్పటికీ కంపల్సరీ వ్యర్థమే. ఒకవేళ ఈ లోకపరంగా ఇచ్చినందుకు ఏమో దేవుడు ఇంటికి మళ్ళీ ఇవ్వచ్చేమో ఈ లోకరీతిగా, కానీ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది. కాబట్టి పరలోక రాజ్యానికి పోవాలి అంటే కంపల్సరీ మన హృదయము దేవుడికి ఇవ్వాలి. హృదయం దేవుడికి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా మనం దేవుడిని కలిగి లేము, ఎట్టంటే అటు తిరుగుతున్నాము. దేవుడు కలిగిన వ్యక్తికి దేవుడు కలిగి లేని వ్యక్తి తేడా ఏంటంటే, దేవుని కలిగి ఉన్న వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని కొరకు జీవిస్తాడు. దేవుని కలిగి లేని వ్యక్తి ఏంటంటే వాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు. అతనికి దేవుడు సంతోషం అవసరం లేదు, దేవుడు ఆజ్ఞలు అవసరం లేదు, పరలోకం అవసరం లేదు, ఈ లోకం అవసరం లేదు. అతను ఒక ఎయిమ్ ఉంటుంది, ఆ ఎయిమ్ ప్రకారమే సంతోషం జీవిస్తాడు, సంతోషం పడుతున్నాడు, దానికోసం ఏమేం చేస్తాడు. కాబట్టి దేవుని ఎరిగి ఉన్న వ్యక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొన్నవాడు. దేవుని ఆజ్ఞలు గైకొన్న వాళ్ళు దేవుని యొక్క ప్రేమ సంపూర్తి అయినారు. సరే, ఈ లోకంలో 2 ఉన్నాయి. పాపం వైపు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 2 ఎగ్జాంపుల్ చేయాలనుకుంటున్నాను. పాపం నుంచి పరిగెత్తిన వాళ్ళు ఇంకొక ఆయన. 2 వ్యక్తులు నేను ఈరోజు పరిచయం చేస్తాను. పాపం వైపుకి పరిగెత్తిన వ్యక్తి ఎవరంటే దావీదు. పాపం వైపుకి పరిగెత్తిన వ్యక్తి దావీదు. పరిగెత్తడం అంటే అలంకారూపంగా అది వాడాను. పాపం వైపు ఏడవబడ్డాడు. అంటే పాపం అది తప్పని తెలిసిన శరీర దురాశలకు ఏడవబడి మరులు కొలుపబడి పాపం చేయడం. కాబట్టి ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు ఏమని, ఒక వ్యక్తి 99 మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేసినా 99 పనులు నేను కన్సిడర్ చేయను అని. కాబట్టి ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా జీవించాలి. ఎందుకంటే నేను లోకంలో జయించున్నాను కాబట్టి, నీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి నీవు పరిపూర్ణుడుగా ఉండాలి. మామూలుగా ఈ లోకంలో గురువులు చూస్తే గురువులు అన్ని శిష్యులు జ్ఞాపకం, కానీ యేసుక్రీస్తు చూస్తే
నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప పనులు చేస్తాను. జనరల్గా ఎవరు అక్కడ చెప్పరు. నేనున్నాను, ఎంతసేపటికి నా దగ్గర ఉన్న స్టూడెంట్ ఉంటే నన్ను దాటిపోవాలని నేను అనుకోను. ఏమైనా నాకు సీక్రెట్స్ ఉన్నా కూడా దాచిపెడతాను. ఒకవేళ ఏ విద్యలో అయినా కూడా ఏమైనా విద్య నేర్చుకోవడానికి మన గురువు దగ్గర. కానీ యేసుక్రీస్తు నా బిడ్డ నాకంటే గొప్పవాడు అవుతాడు. నన్ను నమ్మిన వ్యక్తి నాకంటే అద్భుతాలు చేస్తాడు అని చేశారు పౌలు. వీళ్ళందరూ కూడా పౌలు పేతురు నీడ పట్టి చచ్చిపోయిన చేశారు. పౌలు ఎక్కడో వాక్యం ప్రసరిస్తుంటే అక్కడ నడికట్టు లేకపోతే కర్చీపులు తగిలించి తీసుకుంటా వేరే దగ్గర పెట్టినప్పుడు అక్కడ లేచారు మనిషి. కాబట్టి ఇది అద్భుతం. కాబట్టి దేవుడు చేసిన దానికంటే ఎక్కువగా చేశారంటే వాళ్ళు దేవుడి కంటే గొప్పవాళ్ళని కాదు, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డారు. కాబట్టి ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడారో వారందరూ దేవుని కుమారులు అని అనబడింది. కాబట్టి దేవుని కుమారులు ఎవరంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడినవారు. కాబట్టి మనం ఈ లోకంలో ఏదో క్రిస్టియన్గా ఎస్టాబ్లిష్ అవ్వడం కాదు, కానీ క్రైస్ట్ ఇన్గా ఉండాలి. అంటే క్రిస్టియన్ అంటే ఎవరంటే యేసుక్రీస్తు నీలో జీవిస్తున్నది, నీ క్రియల ద్వారా ఎదుటి వ్యక్తి దేవుని మహిమపరిచే స్థితి ఉన్నారు. కానీ ఇద్దరు వ్యక్తులు, దావీదు వసంత కాలమున యుద్ధానికి పోవాల్సిన వ్యక్తి మిద్ది మీద ఉన్నాడు. వెరీ ఫస్ట్ బాధ్యత లేకుండా, అంటే ఇన్ ద సెన్స్ నేనే దావీదు కంటే గొప్పవాడని కాదు. ఒక సమయంలో దావీదు ఆ విధంగా ఉన్నాడు, కానీ తర్వాత మార్పు చెందాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఎలాగంటే తెలుసా, నా పరుపు నా కన్నీళ్లలో తేలుతున్నది అన్నాడు, నా ఎముకలకు నా చర్మం అంటుకొని అన్నాడు. ఒక వ్యక్తి అంతగా బాధపడితే చచ్చిపోతాడు తెలుసా. ఒక వ్యక్తి ఎముకలుకి అక్కడ చర్మం తగిలినట్టు అర్థమైంది. ఎంత వేదన చెందుంటే ఆ విధంగా మనం అప్పుడప్పుడు మానసికంగా కొంతమంది కుంగిపోయి సన్నగా అయిపోతారు 2 రోజులు, ఇంకొక 4 రోజులు అట్టే ఉంటే చనిపోతారు. అంటే మానసిక ఇది చూసారా బాధ, అది శారీరక స్థితి కంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి దినమెల్ల నా కన్నీళ్ళతో నేను నా పడక తడుస్తుంది అన్నాడు. అంటే అతిశయోక్తి తడిచిందని కాదు ఉద్దేశం. అంటే నా స్థితి నేను చెప్పుకోలేకున్నాను, చెప్పగలిగితే అది ఈ స్థితి అంటాడు. ఎందుకు? ఒక చిన్న పాపం లేదు. అది దేవుడికి 2 ఏళ్ళు భయంకరమైన కోపం దేవుడికి. మొదటిది విగ్రహారాధన, రెండోది జాగ్రత్త. ఈ విగ్రహారాధన కూడా జాగ్రత్త కిందకి వస్తుంది. టోటల్గా చూస్తే జాగ్రత్తము ఆ వ్యభిచారము దేవుడికి ఇష్టం లేదు. శారీరక వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారం 2 ఉన్నాయి. ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన విలువ కంటే వేరే దానికి ఇచ్చేవలసింది. అంటే ఒక క్రమాన్ని అక్రమంగా నువ్వు చేస్తే అది వ్యభిచారం. జాగ్రత్త. వ్యభిచారం అంటే ఏం లేదు, అది వ్యభిచారం అంటే శారీరక సంబంధమే ఇవ్వలేదు. ఆత్మీయ సంబంధమైన వ్యభిచారం అంటే ఏంటంటే ఒక క్రమాన్ని అక్రమంగా ఏది చేసినా వ్యభిచారం, జాగ్రత్వం అంటున్నాయి, ఫార్నికేషన్. కాబట్టి దేవుడికి ఇవ్వవలసిన విలువ నువ్వు ఏ చతుష్పాద జంతువుకు, మనుషుల యొక్క మహిమా స్వరూపాలకు, పక్షులకు మార్చి వేసి నువ్వు ఒకవేళ దేవుడికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇస్తున్నావు నీ జీవితంలో. ఇంచుమించు మనం కూడా చేసేది ఆత్మీయ జాగ్రత్త. అలాగే భార్యాభర్తలకు ఉండవలసిన ఒక మంచి రిలేషన్, గుడ్ రిలేషన్ వచ్చి మంచిదైతే క్రమాన్ని అక్రమంగా జీవించే వాళ్ళు అక్రమం. కాబట్టి ఆ అక్రమమైనది కూడా జాగ్రత్తమైనప్పుడు, శారీరకమైన అది జాగ్రత్తమైనప్పుడు నిన్ను భరించువాడు నీ భర్త అయి ఉన్నాడు అన్నాడు. అంటే మనం వధువు సంఘమైనప్పుడు మన భర్త ఎవరు ఉంటాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి ఇవ్వవలసిన విలువ మనం ఆయనకి ఇవ్వకుండా వేరే వ్యక్తులకు వేరే సంబంధం ఇచ్చినప్పుడు, ఆయన భర్త అయినప్పుడు మనం వధువు సంఘంతో భార్య అయినప్పుడు ఇది కూడా అక్రమం. కాబట్టి శరీర రీతిగా ఇహలోక సంబంధమైన అక్రమం ఉంది,